హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ దిశగా ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున ఖర్చు చేసే ప్రతిపాదనకు సిద్దంగా ఉన్నామని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం సమావేశ వివరాలను కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండవ దశ విస్తరణకు ప్రతిపాదనలు అందాయని తెలిపారు. రెండవ దశకు సంబంధించిన డిపిఆర్, ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరిస్తుందన్న ఖట్టర్, అమృత్ 2.0 పథకం కింద 3,975 కోట్లతో 39 ఎస్టీపీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఖట్టర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.